నేను చెప్పండి, జూబ్లీహిల్స్ ఇంకా 20 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మరి ఏంటి, ఏ పార్టీ పట్టం కట్టే అవకాశం ఉంది? సునీత మేడమే వస్తదని మాకు మొత్తం గ్యారంటీగా అందరూ సునీత మేడానికే ఇస్తారు. ఎందుకు సునీత మేడమే ఎందుకు? ఎందుకంటే వేరే పార్టీలు గోపన్న కూడా ఉన్నాయి. చేసిన పనుల వల్ల ఏ రాత్రి గాని ఒక్క ఫోన్ చేసినా గోపన్న మాకున్నా అని ధైర్యం ఉంటుండే. నేను ఉన్నమ్మా, ఏ రాత్రి గాని ఫోన్ చేయండి, మాకు ఏ బాధ ఉన్నా, ఏ నాయకులైనా ఏ కార్యకర్తలైనా నాకు ఫోన్ చేయండి, ఏ అవసరానికైనా ఫోన్ చేయండి, నాకు బాధ ఉందని నేను పోయినా నాకు హెల్ప్ చేసిండు అన్న. అట్లా నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి చేసిండు. కానీ నేను నీ దగ్గర పోతే ఒక్క హెల్ప్ కూడా చెయ్యట్లేదు కదా. నువ్వు వచ్చినావు, సీఎంగా ఉన్నావు, ఏం చేసినావు? ఏం చెయ్యలేవు. ఇంటింటి కరెంట్ బిల్లు ఇయ్యలేవు, గ్యాస్ ఇయ్యలేవు, ఏమి ఇయ్యలేవు. ఎవరికో ఒక్కరికి ఇచ్చినావు, నూటిలో ఒక్కరికి ఇచ్చిన మాత్రాన అయిపోయినా. నేను ఇది ఇచ్చినా అది ఇచ్చినా ఏం లేవు, రూపాయి లేదు, ఇది లేదు అది లేదంటే ఎందుకు లేదు? ఉం? మన మొత్తము మన రాజకీయంలో మొత్తం దొంగల్లాగానే ఉర్రు, ఎవ్వరు లేరు. గోపన్న ఉన్నప్పుడు బీఆర్ఎస్ అప్పు చేసిర్రు, మళ్ళీ బీఆర్ఎస్ గెలిపించలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ అప్పు చేయలే, కోట్ల అధికారిని చేసిండు. ఇంటింటి కారు చేసిండు, ఊళ్ళ పొంటి జాగలకు గాని దేని గాని రేట్లు పెంచిండు. ఇంటికి ఒక కారు ఉంది. అప్పుడు ఊళ్ళ పొంటి పోతే ఇట్లా చూపు చిన్నగా చూడవలసి వచ్చేది. ఇప్పుడు ఇంటింటి కారు, బంగారము అన్ని వాళ్ళ దాని మీదకి మనము పనికి రానట్టుగా ఉన్నాం తెలుసా. ఒకప్పుడు మనం పోతే వాళ్ళు మనని వేరేలాగా చూస్తుండే మనని. అట్లాంటి వాళ్ళు మనం ఇప్పుడు పోతే వాళ్ళని చూడవలసి వస్తుంది. అట్లా చేసిండు. ఎందుకంటే మాది గజ్వెల్లి, సిద్దిపేట జిల్లా గజ్వెల్లిని ఆడనే ఉంటాం. కోట్లు చేసిండు, ఒక ఎకరానికి ₹1,00,00,000 చేసిండు అన్న. అట్లాంటి వాళ్ళు పేదోళ్ళు ఎంతో మంది కోటేశ్వర్లు అయ్యారు. పిల్లలకు చదువు చెప్పుకుంటారు, వాళ్ళు అపార్ట్మెంట్లలో ఉంటుర్రు ఇక్కడ వచ్చి. ఎందుకంటే గోపన్న చేసిన పని వల్ల ఇక్కడ 3 సార్లు గెలిచిండు గోపన్న. అక్కడ కేసీఆర్ అన్న కూడా అట్లా చేసిండు. ఇక్కడ సిటీలో ఈయన మంచిగా చేసిండు గోపన్న. అక్కడ కేసీఆర్ అన్న ఊళ్ళో పట్టి మంచిగా చేసిండు. మేము ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఏంటంటే అక్కడ ఆయన డెవలప్మెంట్ చేసిండు కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా? మాకు ఏం రాలేదండి, ఏం ఒక్క రూపాయి కూడా రాలే కాంగ్రెస్ తరపు నుంచి. వస్తే వచ్చిందని చెప్తా కదా. మా ఆయనకు బాగాలేదు, యాక్సిడెంట్ అయింది అన్న, ఇట్లా అయింది అనగానే సైన్ పెట్టిండు. నువ్వు వెళ్ళమ్మా హాస్పిటల్కి అన్నాడు. అది ఒక్కటే నాకు చాలా అనిపించింది. ఏ బంధువుల ఇంటికి పోయినా రేపు రారా హాస్పిటల్కి రారా అంటాం కదా. అట్లాంటి వాళ్ళు ముక్కు ముఖం తెలియంది నడువు అని హాస్పిటల్కి సాయం చేసిండు. అదే నా గుండెలో ఉండిపోయి నా తరపున నా బస్తీ మొత్తం ఓట్లు పట్టట్టు చూస్తున్నా. నాది హేమావతి నగరు, నేను సుజాత, సుజాత, ఇంటి నంబర్ 118. నా బస్తీ తరపున అన్ని ఓట్లు గోపన్న గారికి, సునీత మేడానికి వేపిస్తా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి కాలనీలో తిరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడే ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఏమైనా బీఆర్ఎస్ కి ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంది? ఏం లేదు, ఇంతవరకు అయితే ఏం జరగలేదు, ఇప్పుడు కూడా జరగదు. ఎందుకంటే గోపన్న స్థాయిలో మేము ఉన్నాము, సునీత మేడం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సునీత మేడం వచ్చింది ఆయన స్థాయి. కానీ మేము గోపన్నతోటి ఎప్పటి నుంచో తిరిగిన వాళ్ళం, ఇప్పుడు కాదు అప్పటి నుంచి తిరిగిన వాళ్ళం. నేనున్నమ్మా, నువ్వు ఏ రాత్రి కానీ ఫోన్ చెయ్యి అనేటోడు గోపన్న. అది చాలు మాకు. ఇప్పుడు కష్టాలు రాకుండొచ్చు, రేపు వస్తుండొచ్చు, మన పిల్లలకు ఫ్యూచర్ ఉంటుంది, మనకుంటుంది. షడుల్లో రోడ్డు కొంటూ పోతాం, ఏమన్నా అవుతుంది అన్న గోపన్న అంటే నడవమ్మ నువ్వు అనేటోడు. అట్లాంటి మనిషి. ఎందుకు ఆయన తలుస్తున్నాం, ఈయనని ఎందుకు తలుస్తలేం? నువ్వు రూపాయి సాయం చేయలేవు కదా మాకు. నువ్వు ఉన్నావు సీఎం, ఉండు. కాకపోతే ఎవరికి పేదోళ్ళను రోడ్డు మీదకి తీసుకురాకు. వాళ్ళు ఎంత బాధపడతారు. నువ్వు వాళ్ళని ఒకరి దగ్గర సెట్లు చేసిన తర్వాత పిల్లలు జల్లలు ఆ లేడీస్ ఉంటుంది, ఎన్ని ప్రాబ్లాలు ఉంటాయి. వాళ్ళకు ప్రాబ్లాల గురించి అన్న అర్థం చేసుకో. నువ్వు ఒక రోజు బయటికి రా, లేడీస్ ఫ్యామిలీని తీసుకొని బయటికి రా. బయటకు వస్తే వాళ్ళ ఫ్యామిలీ గురించి బాధ ఏందో నీకు తెలుస్తుంది. అవునా కదా, తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు లోపలుండి ఏసీలు ఉండి ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద ఉంటే ఎంత బాధ, ఎండకు వానకు నాని అలా పిల్లల ఉస్కూలు పోయి అన్ని పోయి గూల కొట్టుకొని రోడ్ల మీద ఉన్నది. కబ్జా చేసిండు అంటే ఇన్ని ఏళ్ళకోలే లేని ఇప్పుడు ఎందుకు కబ్జా చేసిండు? నువ్వు కబ్జా చేయని దగ్గర పెట్టాలను, పెట్టిన తర్వాత నువ్వు వాళ్ళను పెట్టిన తర్వాత అది గూలగొట్టు. వద్దంటలేను, అది కబ్జా చేసిరు కదా, వాళ్ళని ఒక దగ్గర సెట్ చేసి నువ్వు గూలగొట్టు. అప్పుడు నువ్వు సీఎం అనిపించుకో. కానీ ఈ పద్ధతి వాళ్ళ కలకల వాళ్ళ ఉసురు పోదు ఉట్టిగా. నేను చేసినా నాకైనా తలుగుతుంది, ఇప్పుడు నీకు తలుగుతుంది. నేను న్యాయంగా నడవకుంటే నాకు కూడా రేపు తలుగుతుండొచ్చు, నీకు ఇప్పుడు తలుగుతుందనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ఏ వస్తుంది, గోపన్న భార్యనే వస్తుంది, సునీత మేడమే వస్తుంది. కంపల్సరిగా గెలిపిస్తాం. మా తరపున మొత్తము హేమావతి నగర్ ఓట్లు మొత్తం సునీత మేడానికి.
రాని ఎవ్వరు వచ్చినా చెప్తా నేను. వీళ్ళు కాదు, ఏ సీఎం వచ్చినా, ఏ నాయకులు వచ్చినా, ఏ ఎమ్మెల్యేలు వచ్చినా ఇదే చెప్తా నేను.